హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సిజిడి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అథమెటిక్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు మనకి ఎగ్జామ్లో. సో ఇందులో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద స్లాంట్ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనకి ఏం ఇచ్చాడు ఇక్కడ? స్లాంట్ హైట్ ఇచ్చాడు, ఇంకా రేడియస్ ఎవరిది? కోన్. సో కోన్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇది దాని యొక్క ఫార్ములా. సో దీన్నే మనం ఎలా రాస్తామంటే ఫార్ములాలో పై ఆర్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎల్ ప్లస్ ఆర్. ఈ విధంగా కూడా అనుకోవచ్చు మనం. సో మనకేంటి? రేడియస్ ఇచ్చాడు ఇక్కడ, రేడియస్. నెక్స్ట్ రేడియస్తో పాటు హైట్ ఇవ్వలేదు, స్లాంట్ హైట్ ఇచ్చాడు. స్లాంట్ హైట్ అంటే ఎల్ అవుతుంది, హైట్ అంటే హెచ్ అవుతుంది. ఓకేనా? ఎల్ అంటే ఏంటి? స్లాంట్ హైట్ అని. సో పై అంటే ఎంత? 22/7 ఇంటూ రేడియస్. రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? 7 సెంటీమీటర్స్. 7 ఇంటూ స్లాంట్ హైట్ 12 ప్లస్ రేడియస్ ఎంత? 7. సో దీన్ని సాల్వ్ చేయాలి మనం. 7 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 22/19 కావాలి. 22/19 ఎంత అవుతుంది? సో 22/19 ఈజ్ ఈక్వల్ టు 418 అవుతుంది. 418 అవుతుంది. సో ఇదేంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ విధంగా ఏరియా అడిగితే మనకి ఏమొస్తుంది? ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అదే వాల్యూమ్ అడిగితే క్యూబ్ వస్తుంది ఇక్కడ. అది చూసుకోండి. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అవుతుంది? 418 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. The population of a town is 64,000, which grows by 1/8 of its current population every year. What will be the population after 2 years? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఇప్పుడు పాపులేషన్ ఎంత ఉంది? 64,000 ఉంది. 64,000 ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎంత గ్రో అవుతుంది? 1/8 పార్ట్. 1/8 పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 8 పార్ట్స్ ఉందనుకో, ఎవ్రీ ఇయర్ కూడా 1 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది? సో ఒరిజినల్గా 8 ఉండేది. సో 1 ఇయర్ కంప్లీట్ అయినప్పుడు ఎంత అవుతుంది? 1 ఇంక్రీజ్ అయ్యి 9 అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది? 9/8. నెక్స్ట్ మొత్తం 2 ఇయర్స్ అన్నారు కదా మనకి ఇక్కడ. సెకండ్ ఇయర్ కూడా ఏం జరుగుతుంది? అప్పుడు కూడా 1/8 పార్టే అవుతుంది. సో అక్కడ కూడా ఏమవుతుంది? 9/8. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 8 8 జర్ 64. 64,000 టైమ్స్. ఇక్కడ 9 9 జర్ ఎంత? 81. 81 ఇంటూ 1000 అంటే 81,000 అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 81,000. దీన్ని ఇంకా వేరే మోడల్లో చేయవచ్చా చూద్దాం. సో ఇంకో మెథడ్స్ ఏమైనా ఉన్నాయో దీనికి అనే దాన్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత ఇచ్చారు? 1/8 అంటే 8 కాస్త 9 అయింది. నెక్స్ట్ ఇయర్ కూడా 8 ఎంత అయింది? 1 ఇంక్రీజ్ అయ్యి 9 అయింది. నెక్స్ట్ సో ఇది చూడండి, ఇక్కడ 8 8 జర్ ఎంత? 64. ఇక్కడ 9 9 జర్ 81. ఇది ఎప్పుడు? ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత. ఇది ప్రజెంట్. సో ఎంత? ఇది ఒరిజినల్. ఇది సో 64 అనేది ప్రజెంట్. 64 అనేది 64,000 అయితే నెక్స్ట్ 81 అనేది ఎంత? 81 ఎంత? సో 64 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఎనీ టైమ్స్? 1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 81 ఇంటూ 1000 అంటే ఎంత? 81,000. సో ఈ విధంగా వీటిని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్. Akshit is selling a suitcase marked at 5,000 by offering a 10% discount and further offers 10% discount if the payment is made in cash. A customer bought the suitcase from Akshit and paid him in cash. How much amount did he pay to Akshit? సో ఇక్కడ అక్షిత్ అనే ఒక పర్సన్ అనేవాడు సూట్ కేసుని సెల్ చేస్తున్నాడంటే ఎంతకి? 5,000. దాని ఎంఆర్పి ఎంత? 5,000. మార్క్డ్ ప్రైస్ 5,000. సో మార్కెట్ ప్రైస్ 5,000 పెట్టి దానిలో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఫర్దర్ ఆఫర్స్ 10%, ఇంకొక 10% ఇస్తాడంట. ఎప్పుడు? అది మేడ్ ఇన్ క్యాష్ అంటే పేమెంట్ అనేది క్యాష్ రూపంలో మనం చెల్లిస్తే ఇంకొక 10% అనేది కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. సో కస్టమర్ అనే వాళ్ళు ఒక సూట్ కేసుని అక్షిత్ దగ్గర కొనుక్కున్నారంట. సో దేంతో? క్యాష్ ఇచ్చి కొనుక్కున్నారు. సో ఫైనల్గా అక్షిత్కి ఎంత అమౌంట్ ఇచ్చారో ఆ కస్టమర్ అనే వాళ్ళు అనే క్వశ్చన్ అనేది అడిగారు. సో ఇక్కడ మనకేంటి? సక్సెసివ్ డిస్కౌంట్స్ అనే టాపిక్ ఇది. ఇదేంటి? సక్సెసివ్ డిస్కౌంట్. డిస్కౌంట్స్ మీద డిస్కౌంట్స్నే మనం ఏమంటాం? సక్సెసివ్ డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్కి 100 అనుకుందాం. 100%. ముందుగా 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? సో ఇది చూడండి, ఇది ముందుగా 100. సో 100
10 డిస్కౌంట్ ఇస్తే 10% ఎంత 100లో 10% అంటే 10 డిస్కౌంట్ ఇవ్వగా మనకి ఎంతకు వస్తుంది 90. సో మరలా 90 రూపీస్కి ఇవ్వాలి జనరల్గా, కానీ క్యాష్ పేమెంట్ చేసినందుకు ఇంకొక 10%. సో చూడండి 90లో 10% అంటే ఎంత 9. సో ఎంత అవుతుంది అప్పుడు 81. అంటే ఒరిజినల్ అమౌంట్లో 81%కి తను ఆ ఐటమ్ అనేది సేల్ చేశారు. సో 81% ఆఫ్ 5000 ఎంత అయితే అదే మన ఆన్సర్ అవుతుంది. లేదా ఇంకా ఎలా చేయొచ్చు, సో ఇక్కడ చూడండి కావాలనుకుంటే దీన్ని ఎలా చేస్తామంటే 100 అనేది 5000 అయితే సో 81 ఎంత అవుతుంది, డిస్కౌంట్ 19% అనేది క్యాన్సిల్ అయిపోయిందిగా, ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 9, డిస్కౌంట్ అనేది 19% తీసేగా 81% సేల్ చేశారు. సో ఈ జీరోస్ కట్ అయిపోయి 8150 ఎంత అవుతుంది 4050 అనేది అవుతుంది. సో ఇదే క్వశ్చన్ మనం ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, వేరే మెథడ్లో కూడా ఇదే క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఈ ప్రొసీజర్లో వెళ్ళినా బాగానే ఉంటుంది. లేదనుకుంటే నెక్స్ట్ మొత్తం ఒరిజినల్ అమౌంట్ ఎంత 5000, స్టార్టింగ్ ఎంత 10% డిస్కౌంట్ అంటే 90 ఉంటుంది, 100లో 10% తీసేస్తే ఎంత 90. అగైన్ కూడా మనకేంటి ఇంకొక 10%, 90/100. దీన్ని సాల్వ్ చేసినా సరిపోతుంది. ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros 9 9 ఎంత 81, 8150 అంటే 4050 అనేది అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఇంకా వేరే విధంగా చేయొచ్చా, ఇంకో మోడల్ ఏమైనా చేయొచ్చా, సో చూద్దాం. ఒరిజినల్గా ఎంత ఉంది 100% అనుకుంటే 10% డిస్కౌంట్ వచ్చిందంటే 90. తర్వాత మరలా 100 అనుకుంటే మళ్ళీ ఎంత అయింది 90. 2 టైమ్స్గా జరిగింది ఇది. సో ఇందులో క్యాన్సిలేషన్స్ అయితే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయ్యాయి, ఇక్కడ కూడా ఈ 2 క్యాన్సిల్ అయ్యాయి. 10 10s ఎంత 100. సో 9 9s ఎంత 81. సో 100 అనేది 5000 అయితే 100 అనేది 5000 అయితే 81 ఎంత అని అడిగారు మనకి. సో ఇక్కడ ఈ జీరోస్ 2 క్యాన్సిల్ అయిపోయి సో 8150 ఎంత అవుతుంది 4050 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the percentage loss when the cost price and selling price of an article are in the ratio 5:3? కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి 5:3 రేషియోలో ఉన్నాయి. సో మనకేంటి మనకు కొన్నది 5 రూపీస్కి అయితే అమ్మింది ఎంతకు అవుతుంది 3 రూపీస్. అంటే ఏం జరిగింది అక్కడ ఖచ్చితంగా లాస్ జరిగింది. ఆ లాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు మనకి, పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్. సో డినామినేటర్లో ఏం రాస్తాం, ఇప్పుడు ఎంతకైతే కొన్నాం ఆ కాస్ట్ ప్రైస్ రాసుకుంటాం 5. ఎంత లాస్ వచ్చింది, కొన్నది 5 రూపీస్, ఎన్ని పార్ట్స్ లాస్ వచ్చింది 2 పార్ట్స్, అది న్యూమరేటర్లో రాస్తాం. సో మనకు పర్సంటేజ్లో కావాలి కాబట్టి సో 5 ఎనీ టైమ్స్ ఇది 20 టైమ్స్ 20 ఇంటూ 2 ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది 40% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్, Ranu can finish piece of work in 10 days while Ruby can finish the same work in 15 days. In how many days the whole work will be finished if they work alternate days? ఆల్టర్నేట్ డేస్ అనేది చూసుకోండి, ఇది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్, ఇది కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగానే ఉంటుంది. సో మనకేంటి ఈ రాను అనే పర్సన్ అనేవాళ్ళు ఎన్ని డేస్లో చేస్తున్నారు 10 days. సో రూబీ అనే పర్సన్ ఎన్ని డేస్లో చేస్తారు ఒక వర్క్ని 15 days. సో వీళ్ళిద్దరు, సో రాను అనే పర్సన్ అదే వర్క్ని 10 daysలో చేస్తే ఆ వర్క్ని రూబీ అనే పర్సన్ చేయడానికి 15 days పడుతుందంట. సో మన ఏంటి సేమ్ వర్క్, ఇద్దరు ఎప్పుడు సేమ్ వర్కే చేస్తున్నట్లు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 30. 10 ఎనీ టైమ్స్ మల్టిపుల్ చేస్తే 30 అవుతుంది 3 times. 15 ఎనీ టైమ్స్ చేయాలి 2 times. సో ఇదేంటిది డేస్, ఇక్కడ 3 2 అని ఉన్నాయి, ఇవేంటి ఎఫిషియన్సీ, అండ్ 30 అనేది టోటల్ వర్క్. సో ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు ఆ రోజులో అంటే ఒక రోజులో చేయగలిగే వర్క్నే ఎఫిషియన్సీ అని అంటాం. సో రూబీ అనేవాళ్ళు, సో చూడండి రాను అనేవాళ్ళు 1 dayలో ఎంత చేస్తారు 3 parts చేస్తారు, రూబీ 1 dayలో 2 parts అనేది చేస్తారు. సో ఇక్కడ చూద్దాం ఇంకా నెక్స్ట్ మనకి ఏం చెప్పారు ఆల్టర్నేట్ డేస్లో చేయాలి. అంటే ఫస్ట్ డే వెళ్ళి ఎవరు చేస్తారు రాను చేస్తే, సెకండ్ డే వెళ్ళి ఎవరు చేస్తారు ఇక్కడ మనకి రూబీ. సో ఈ విధంగా ఆల్టర్నేట్గా వెళ్తారంట. ఫస్ట్ డే రాను వెళ్ళింది అనుకుందాం, సో ఇక్కడ 3 parts కంప్లీట్ అవుతుంది 1 dayకి ఎంత 3 parts. సెకండ్ డే ఎవరు వెళ్ళారు మనకి ఇక్కడ రూబీ, ఎంత కంప్లీట్ చేస్తారు 2 parts. వీళ్ళిద్దరూ కలిపి 2 daysలో ఎంత కంప్లీట్ చేస్తారు 2 daysలో 5 parts అవుతుంది. 2 daysలో 5 parts అవుతుంది. మనకు కావాల్సింది ఎంత 30 parts కంప్లీట్ అవ్వాలి. మొత్తం ఎంత 30 parts కంప్లీట్ అవ్వాలి. దీన్ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 30 అవుతుంది 6 times. 5 6 ఎంత 30. సో అదే విధంగా ఈ 2ని కూడా మనం ఎన్ని టైమ్స్ చేయాలి 6 times చేయాలి. సో 6 2 ఎంత 12. సో 12 days పడుతుంది మొత్తం. సో ఈ వర్క్ అవ్వడానికి ఎంత పడుతుంది ఆల్టర్నేట్ డేస్లో చేస్తే 12 days అనేది మనకు తీసుకుంటుంది మొత్తం. సో నెక్స్ట్ క్వశ్చన్,
If A and B are prime numbers, which of the following cannot be sum of A and B? AB అనేవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అంట అండ్ ఆ రెండు డిఫరెంట్ నెంబర్స్ అంట డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఆ రెండు కూడా. సో ఏబి అనేవి రెండు ప్రైమ్ నెంబర్స్ అయితే ఏ రెండింటిని యాడ్ చేస్తే సమ్ ఏ రెండింటి యొక్క సమ్ అనేది ఈ ఆప్షన్స్ లో ఏది రాదని అంటున్నారు. మన ప్రైమ్ నెంబర్స్ అనేది లీస్ట్ గా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి 2 తర్వాత 3 నెక్స్ట్ 5 7 అప్ టు ఇలా మనకుంటే సో చూద్దాం ఈ 6 రావడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా. 6 రావడానికి 2 + 3 యాడ్ చేసినా 6 రాదు, 2 + 5 యాడ్ చేసినా రాదు, 3 + 5 యాడ్ చేసినా రాదు. సో ఎక్కువ అయిపోతున్నాయి అన్నీ కూడా. సో ఏమవుతుంది ఈ 6 అనేది మాత్రం రాదు మనకి. సో ఈ 6 మాత్రం ఏ ప్రైమ్ నెంబర్స్ని కలిపినా ఏ ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసినా సరే 6 అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 6 ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, due to leakage in a tank there are 220 liters of water left in the tank which originally held 240 liters. What is the percentage loss of water? సో మొత్తం ఎంత ఉండేదంటే ఒరిజినల్గా 240 లీటర్స్ ఉండేది ఆ ట్యాంక్లో. సో లీక్ వల్ల ఇప్పుడు ఎంత ఉంది, ఎంత లెఫ్ట్ అంటే ఇంకా ఎంత మిగిలి ఉంది, ఎంత మిగిలి ఉందంటే ఎంత ఉంది 220 లీటర్స్ ఉంది. అంటే బయటికి ఎంత వెళ్ళిపోయింది 20 లీటర్స్ వెళ్ళిపోయింది. ఎంత లాస్ అని అడిగాడు. సో ఎంత లాస్ అయింది మనకి, ఎంత వాటర్ లాస్ అయింది 20 లీటర్స్ లాస్ అయింది. సో మనకు ఒరిజినల్గా ఎంత ఉండేది, ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ రాస్తాంగా ఒరిజినల్ వాల్యూ ఎంత 240 ఇంటూ పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 20 సో ఇది 12 అవుతుంది. సో 1/12 ఇంటూ 100, 1/12 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 8.33%. సో ఈ పర్సెంటేజ్ మీకు రావాలి. సో 1/2, 1/3, 1/6, 1/7 ఇవి నేర్చుకోండి ముందుగా, ఇవి నేర్చుకుంటే ఇవి ఈజీగా ఉంటాయి మనకి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, if the difference between the simple interest and compound interest compounding annually on a certain sum borrowed for 2 years. సో మనకి ఎన్ని ఇయర్స్ ఇది 2 years, 8% per annum is 512. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఎంతో ప్రిన్సిపల్ మనకు తెలియదు. సో ప్రిన్సిపల్ని మనం ఫైండ్ చేయాలి. చూడండి దెన్ ఫైండ్ ద సమ్ బారోడ్ అంటే ఎంత అయితే అప్పుగా తీసుకున్నారో అది ప్రిన్సిపలే మనకు కావాలి. సో దీనికి ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తున్నారు 8% per annum చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్కి 2 yearsకి. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకుంటే అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకున్నారు, ఇంకో పర్సన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో తీసుకున్నారు. వీళ్ళిద్దరికి మధ్య ఇంట్రెస్ట్ అనేది ఎంత తేడా ఉందంట 512 రూపీస్ ఉందంట. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తాం ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటాం మనం, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, దీనికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. సో 2 yearsకి 3 yearsకి వితౌట్ ఫార్ములా చేయొచ్చు, కానీ విత్ ఫార్ములా డైరెక్ట్గా వెళ్ళిపోదాం 2 yearsకి. సో 2 yearsకి ఫార్ములా అంటే 100² ఇంటూ డి. డి అంటే ఏంటంటే డిఫరెన్స్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 100² అంటే 102 టైమ్స్ రాద్దాం, 100 ఇంటూ 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8. సో 8 ఇంటూ 80 R² కదా ఇంటూ డిఫరెన్స్ ఎంత 512. సో 512 అయింది. సో ఇవి క్యాన్సిల్ చేద్దాం. సో 8 8 ఎంత 64 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8³ అంటే 512 కాబట్టి ఇదంతా ఇది 8². సో 64 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 ఇంటూ 100 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది 80,000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, when 40 is subtracted from 40% of a number the remainder is 40, find the number. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే 40ని సబ్ట్రాక్ట్ చేయాలంట. 40ని ఎక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంట 40% ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్ ఏదో ఉంది, ఆ నెంబర్లో 40% ఎంత అయితే ఉంటుందో దానిలో 40 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంట 40 అనేది ఆన్సర్ వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది. సో దీనిలో 40% నుండి దీనికి ఒక 40% వాల్యూ ఉంటుంది కదా, దీని నుండి ఎవరిని మైనస్ చేయాలంటే ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి 40ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంట 40 వస్తుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే 40ని సబ్ట్రాక్ట్ చేస్తే 40 వస్తుంది 80 ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 80 అనేది ఎక్కడ వస్తుంది 40%, ఒక నెంబర్ యొక్క 40% 80 ఎక్కడ వస్తుంది. సో ఇక్కడ 200 అనేది వస్తుంది. దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీనికోసం ముందుగా నార్మల్గా చేసుకుంటూ వెళ్దాం. సో ముందుగా మనకి ఎక్స్ అది యూజ్ చేస్తే ఎలా ఉంటుంది వితౌట్ ఆప్షన్స్ కాకుండా 40% ఆఫ్ ఏ నంబర్. 40% అంటే 40/100 ఆఫ్ ఎక్స్. 40% ఆఫ్ ఏ నెంబర్ ఉండి 40ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి 40 రావాలి. ఈ 40 అనేది అటువైపు వెళ్ళిపోతాయి, ఈ 40 అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది ఇది ప్లస్ అయిన తర్వాత, సో ఇది అటువైపు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 80.
సో 40 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. ఈ 100 అనేది ఇటువైపు వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 200 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత 200. మీరు దీన్ని త్రూ ఆప్షన్సే వెళ్ళిపోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక నెంబర్ నుండి 40 మైనస్ చేస్తే ఎంత రావాలి, మనకి 40 రావాలి. సో ఒక నెంబర్ నుండి 40 మైనస్ చేస్తే 40 ఎప్పుడు వస్తుంది, 80 నుండి 14 మైనస్ చేస్తేనే మనకి ఎంత 40 వస్తుంది. సో మనకేంటి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 40% అనేది 80 రావాలి. 10% అంటే ఎంత అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ముందు వీడియోలో. 10% అంటే ఒక నెంబర్ యొక్క 10% కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది, దీని 10% కావాలంటే 10తో డివైడ్ చేస్తాం. ఎందుకు 10తో డివైడ్ చేస్తున్నాం, 10% అంటే ఏమవుతుంది 10/100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏమొస్తుంది 1/10 వస్తుంది. సో రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత 20. సో 10% అని ఎప్పుడైనా మీరు అడిగితే డైరెక్ట్గా ఏం చేస్తారు, ఆ నెంబర్కి 10తో డివైడ్ చేయండి. ఆ నెంబర్ని 10తో డివైడ్ చేస్తే 10% అనేది వస్తుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో 10% అనేది 20 అయితే 40% కావాలి నాకు. 40% కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇంటూ 4 చేస్తా. సో ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ కూడా చేస్తాం. సో ఎంత అవుతుంది 80. సరిపోయింది. 40% అనేది 80 ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్లో వచ్చింది. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద నెంబర్ 715 సమ్, ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది. సో 42324 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఇది ఒక నెంబర్, ఈ నెంబర్ అనేది మొత్తం 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంట. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్ ఇన్ ద ప్లేస్ స్టార్. ఈ ప్లేస్లో మనం ఏ నెంబర్ని మనం కరెక్ట్గా పెడితే ఆ మొత్తం నెంబర్ అంతా కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ ఏంటి, సో ఇక్కడ మనకి ఏదో ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఏముందో మనకు తెలియదు. నెక్స్ట్ 423, నెక్స్ట్ 42324. మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనే మీనింగ్ ఏంటంటే ఈ డిజిట్స్ ఇక్కడ ఉండే ప్రతి డిజిట్ని కూడా మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసి దాన్ని 3తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయితే మనకు ఆ నెంబర్ అనేది మొత్తం నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 712, నెక్స్ట్ ఇంకే రాద్దాం 5 రాద్దాం 5. సో వీటన్నిటిని యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేస్తే 7 + 1 8, 8 + 2 10, 10 + 5 15. ఈ 15 అనేది ఎగ్జాక్ట్గా 3తో క్యాన్సిల్ అవుతుంది కదా. 15 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ ఏమి ఉండట్లే. సో అంటే ఏంటి, ఈ మొత్తం నెంబర్ అంతా కూడా 3తో క్యాన్సిల్ అవుతుందని మీనింగ్. ఇది మన 3 డివిజిబిలిటీ రూల్. సో ఈ 3 డివిజిబిలిటీ రూల్ చేసినప్పుడు మనం ఏ విధంగా చేస్తాం, దీనికి ఇంకో మెథడ్ కూడా చెప్తా, వెయిట్ చేయండి. సో మనం ఏం చేస్తాం, అన్నింటినీ యాడ్ చేస్తాం. ముందుగా ఫస్ట్ మెథడ్లో 7 + 1 8, 8 + 5 13, 13 + 4 17, 17 + 2 19, 19 + 3 22, 22 + 2 24, 24 + 4 మొత్తం ఎంత అవుతుంది 28. సో 28కి ఎంత యాడ్ చేస్తే మనకి అది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవ్వాలంటే 28 తర్వాత ఏ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది, 30 అనేది డివైడ్ అవుతుంది 3తో. అంటే ఇక్కడ ఎంత నెంబర్ రాస్తే 30 అవుతుంది, 2 రాయాలి. అంటే ఈ ప్లేస్లో ఎంత రావాలి, 2 అనేది రావాలి మనకి. ఓకేనా. లార్జెస్ట్ హోల్ నెంబర్ అన్నాడు, ఇక్కడ ఏం చెప్పాడు మనకి, లార్జెస్ట్ హోల్ నెంబర్ అన్నాడు. సో ఇప్పుడు 2 రాస్తే ఏం జరిగింది, ఇది లీస్ట్ నెంబర్ అవుతుంది ఇది. సో ఇదేంటి, మనకు 2 రాయొచ్చు అండ్ 5 కూడా రాయొచ్చు. 5 రాస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 28 + 5 అంటే 33, 33 కూడా 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8 రాయొచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ ఈ ప్లేస్లో 8 రాస్తే ఏమవుతుంది, 28 + 8 అంటే 36 అవుతుంది. 36 కూడా 3తో డివైడ్ అవుతుంది. మనకి ఏ నెంబర్స్ అక్కడ మనం రాయడానికి సరిపోతున్నాయి, 2, 5 అండ్ 8. వాళ్ళు అడిగింది ఏంటి, లార్జెస్ట్ హోల్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ కావాలంట. సో ఈ మూడిట్లో లార్జెస్ట్ అవుతుంది 8 అనేది అవుతుంది. సో ఇక్కడ మన ఆన్సర్ ఎంత అవుతుంది, 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ అని చెప్పా కదా, ఇక్కడ ఇంకో మెథడ్ ఇక్కడ ఇంకొక మెథడ్ అంటే ఏం కాదు, ఎడిషన్స్ చేయాల్సిన బాధ కొంచెం తగ్గుతుంది అంతే. సో ఇక్కడ చూద్దాం, మనకి ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేసినా లేదా ఇండివిజువల్గా ఏదైనా నెంబరు అనేది 3తో డివైడ్ అయింది అనుకో, దాన్ని ఇంకా మనం పక్కన తీసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 ఉంది మనకి. ఈ 3 అనేది 3 టేబుల్లో పోతుంది, దాన్ని తీస్తా. ఇక్కడ 4 + 2 అంటే ఎంత 6, ఇది కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది, తీస్తాం. 4 + 2 అంటే ఎంత 6, దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు, 6 అనేది 3తో అవుతుంది. 1 + 5 అంటే ఎంత 6, ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది. 7 ఒకటి ఉంది, 7కి ఎంత యాడ్ చేస్తే మనం 3తో డివైడ్ అవుతుంది, 2 యాడ్ చేస్తే 9 అవుతుంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 12 అవుతుంది, అది కూడా 3తో డివైడ్ అవుతుంది. 8 యాడ్ చేస్తే ఎంత 15 అవుతుంది, ఇది కూడా డివైడ్ అవుతుంది. సో మనకి ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ కావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, లార్జెస్ట్ నెంబర్ అంటే 8 అనేది అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది.
ఓకేనా. ఈ 7ని మీరు 3తో ఎంతవరకు క్యాన్సిల్ అవుతాయి, 6 వరకు క్యాన్సిల్ అయిపోతే రిమైండర్ ఎంత 1. ఇక్కడ 1 తీసుకొని కూడా మీరు చెక్ చేయొచ్చు, ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది ఇలా అయినా సరే. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వేరే క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.